నమస్కారం. 8వ తారీఖు బుధవారం నిన్నటి రోజున రాత్రి విధుల్లో ఉన్నటువంటి విశాఖపట్నం కేజీహెచ్ నందు విధుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మేల్ స్టాఫ్ నర్సు పైడరాజుపై అక్కడే పనిచేస్తున్నటువంటి వార్డ్పై అనుచిత వ్యాఖ్యలతో అమానుషంగా దాడి చేయడం పట్ల కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు అందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అయితే ఈ యొక్క ఘటనపై కేజీహెచ్ యాజమాన్యం, మెడికల్ సూపరింటెండెంట్ గారు, అలాగే నర్సింగ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపరింటెండెంట్ మేడమ్స్ కూడా వెంటనే దీనిపైన స్పందించి ఎంక్వైరీ వేసి ఒక కమిటీ వేసి త్వరగా పైడరాజ్కి న్యాయం చేసే దిశగా మీరు చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా ఈ యొక్క ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. దయచేసి ఇటువంటి ఘటనలు మరలా రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మీరు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. ఏదైనా పనిచేసే చోట ఉద్యోగుల మధ్య కావచ్చు, లేదా అక్కడ పనిచేసే చోట ఏ వ్యక్తుల మధ్య అయినా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే అది అక్కడ ఉన్నటువంటి అధికార దృష్టికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇటువంటి ఘటనలకు పాల్పడకూడదని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా చులకన భావంతో మీరు ఆఫ్టర్ ఆల్ మీరు కాంట్రాక్టు, మీరు తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు అని చెప్పి చాలా చులకనగా మాట్లాడటం, మా యొక్క ఆత్మగౌరవాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మరలా పునరావృతం కాకుండా అధికారులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. జరిగిన ఘటనపై అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం త్వరగా స్పందించి అక్కడ పనిచేసినటువంటి ఎవరైతే దీనికి బాధితులుగా ఉన్నారో కాంట్రాక్ట్ మేల్ స్టాఫ్ నర్స్ పైడరాజ్కి న్యాయం చేసే దిశగా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. లేని ఎడల ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా పైడరాజ్కి న్యాయం జరిగేంతవరకు కూడా మేము కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. జస్టిస్ టు పైడరాజు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. దయచేసి యాజమాన్యం త్వరగా స్పందించి న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సులోచన అండి. నమస్కారం.